వెల్కమ్ బ్యాక్ టు న్యూ టీటీడీ బుక్ సెంటర్ ఎంఎస్ఆర్ రోడ్ కనిగిరి. ఈరోజు మన షాప్లో ఒక గొప్ప పవిత్రమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో 1947 ఆగస్టు 15 గుర్తు చేసుకొని ఈరోజు ఆగస్టు 15 2026 అంటే 79 సంవత్సరాలని పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మన నిండు స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా మన న్యూ టీటీడీ బుక్ సెంటర్ తరపున. అయితే మిత్రులారా, మీరందరూ ఒకటి గమనించండి, భారతదేశంలో నివసిస్తున్నందుకు గర్వపడాలనా లేదంటే సిగ్గుపడాలనా అనేది నాకు ఎటువంటి ఆలోచన చేయాలనేది కూడా ఆలోచించలేనటువంటి స్థితిలో ఈరోజు మన భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే మన దేశం కంటే తక్కువ సమయంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి చెందినటువంటి దేశాలని మనం చూస్తూ ఉన్నాం. అయితే 80 సంవత్సరాలలో అడుగు పెడుతున్న మన భారతదేశంలో డెవలపింగ్ అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా ఆగిపోవట్లా. ఎందుకంటే నాకు చాలా ఆనందం వేస్తుంది భారతదేశంలో పుట్టినందుకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే ప్రపంచ దేశాలకి మనం ఒక నిజంగా రోల్ మోడల్ అనిపిస్తుంది నాకు. ప్రపంచ దేశాలకి ఇండియానే రోల్ మోడల్. ఎందుకంటే డిజిటల్ ఇండియా మన ఇండియాలోనే ఉంది. ఆ తర్వాత అవినీతిని నిర్మూలించినటువంటి వ్యవస్థలు చట్టాలు మన దేశంలోనే ఉన్నాయి. పేద ప్రజలకి ఆహారం అనేది లోటు లేకుండా కొరత లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆహారాన్ని ఇస్తూ సంతోషంలో నాకు తెలిసి మన దేశము నెంబర్ 1కి 80 సంవత్సరాలు వెళ్తుందేమని నేను అనుకుంటా ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. భారతదేశానికి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలప్పుడు ఫ్లాగ్స్ కట్టి లేదంటే రోడ్లన్నీ క్లీన్ చేసి మన రాజకీయ నాయకులు మన పొలిటీషియన్స్ పేద ప్రజలకి పండ్లు పంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దేశానికి ఏదో ఒరగబోస్తున్నట్టు ఈ పొలిటికల్ లీడర్స్ చాలా మార్పు చెందారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తుల్ని కూడబెట్టుకోవటంలో కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మరీ దీనస్థితిలోకి దిగజార్చే విధంగా వాళ్ళు జీవిస్తున్నారంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రపంచ దేశాలకి రోల్ మోడల్ గా కావాలి. ఎందుకంటే 79 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలకి అడుగు పెడుతున్నాము కూడా, అయినా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప అభివృద్ధి చెందదు. కనుక అందుకని నేను భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. మరొకసారి మీరు కూడా అందరూ ఆలోచించండి. మార్పు కావాలి అంటే ఒక్క ఓటుతోనే సాధ్యము. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి రాసి ఈరోజు మన దేశానికి అందిస్తే ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అభివృద్ధి చెందుతుంది అని గొప్పలు చెప్పుకుంటూ పేదరికాన్ని ఇంకా మరీ పేదరికంలోకి నెట్టివేస్తూ కులము మతాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒకప్పుడు మీరు ఎవరు అంటే మేము భారతీయులం అంటే ఈరోజు మీరు ఎవరు అంటే మేము హిందూస్, మేము ముస్లిమ్స్, మేము క్రిస్టియన్స్, మేము జైనులు అని చెప్పేసి ఈ విధంగా ఈ దుస్థితికి తీసుకొచ్చినటువంటి 79 సంవత్సరాల నుండి 80 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ భారతదేశానికి ఒకసారి మీరు మార్పు చెందాలి అంటే ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నాకైతే నవ్వాలా వేడవాలా 80 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మహిళల మీద అఘాయిత్యాలు, పేదల మీద అఘాయిత్యాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పేసి రిజర్వేషన్లు అని చెప్పేసి కొంతమంది ఏమో రిజర్వేషన్లు కావాలి అని, కొంతమంది ఏమో రిజర్వేషన్లు వద్దు అని, కొంతమంది రిజర్వేషన్లు తీసేయాలని, కొంతమంది అసలు ఈ కులమే లేకుంటే రిజర్వేషన్ అనేది ఉండదు కదా అని ఇటువంటి కొట్లాటలో ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప ఈ భారతదేశం 80 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అభివృద్ధి చెందింది అని మనము 80 సంవత్సరాల కాలంలో ఇంకా చెప్పుకోలేకపోతున్నామంటే చాలా సిగ్గుచేటుగా ఇండియన్స్ అందరూ కూడా భావించాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో మహనీయులు చేసినటువంటి త్యాగాలను మరిచి ఈ రోజు మళ్ళీ భారతదేశాన్ని బానిసత్వంలోకి తీసుకొస్తున్నటువంటి దుస్థితి ఈరోజు మన భారతదేశంలో మనం చూస్తా ఉన్నాం. అందుకని మరొకసారి మన న్యూ టీటీడీ బుక్ సెంటర్ నుంచి మేము తెలియజేయాల్సినది ఒకటే, భారతదేశం మార్పు చెందాలి అంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి,
చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, మార్పు చెందాలి. ఓటు ద్వారానే మార్పు వస్తుందని తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారములు.